అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 30వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారికి నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగిన అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నూతన వాహన యోగం ఏర్పడిన వృత్తి వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగిన వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగుల కళలు సాకారమవును. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావాల్సినటువంటి సొమ్ము లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగిన చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. సత్ఫలితాలను సాధిస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేనటువంటి విజయాలను ఏర్పరచుకుంటారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడడం సంతోషదాయకమైనటువంటి కాలం ఏర్పడుతుంది. వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి కలదు. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. భూగృహ లాభాలు ఏర్పడిన తోటివారి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యం కలదు.
ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు. విజయాన్ని అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలకు తావివ్వవద్దు. లౌకికంగా వ్యవహరిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయంలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటివారిని ఆకడతారు. అవగాహనతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.